జపాన్ నుంచి మొదలైన పతనం వణుకుతున్న ప్రపంచ దేశాలు ఎందుకో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటి, అత్యంత క్రమశిక్షణ కలిగిన ప్రజలు, అత్యాధునిక టెక్నాలజీకి మారుపేరు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్నో దశాబ్దాలుగా అండగా నిలిచిన దేశం. అలాంటి జపాన్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ గురి చేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ప్రపంచానికి ఆర్థిక బలం అంటే జపాన్ అని చెప్పుకునే రోజులున్నాయి. కానీ ఇప్పుడు అదే జపాన్ గురించి ప్రపంచ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన యోన్ కరెన్సీ, 3 దశాబ్దాల గరిష్టానికి చేరిన ప్రభుత్వ బాండ్ల వడ్డీలు, జీడిపిని మించిన ప్రభుత్వ అప్పులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్న కొత్త సంక్షోభం. అసలు జపాన్ కు ఏమైంది? ఇంత బలమైన దేశం ఒక్కసారిగా ఎందుకు కుదేలవుతోంది? ఇది కేవలం జపాన్ సమస్యనా, లేక ప్రపంచమంతా ప్రభావం అవుతుందా? మన భారతదేశంపై కూడా దీని ప్రభావం ఉంటుందా? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. ఫ్రెండ్స్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే కేవలం ఆ దేశంలో ఉన్న పెద్ద కంపెనీలను మాత్రమే చూడరు. ఆ దేశ కరెన్సీ విలువ ఎలా ఉంది, ప్రభుత్వ అప్పులు ఎంత ఉన్నాయి, ద్రవ్యోల్బణం ఎంత ఉంది, కేంద్ర బ్యాంక్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, విదేశీ పెట్టుబడులు ఎలా కదులుతూ ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కలిపి పరిశీలిస్తూ ఉంటారు. ఇప్పుడు 4-5 అంశాల్లో కూడా జపాన్ ఒకేసారి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ పరిణామాన్ని చాలా మంది అత్యంత కీలకంగా చూస్తూ ఉన్నారు. ముందుగా యోన్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఒక దేశ కరెన్సీ విలువ తగ్గిపోతే మొదటిగా దాని ప్రభావం దిగుమతులపై పడుతుంది. జపాన్ చమురు, గ్యాస్, ఆహార ఉత్పత్తులు, ముడి సరుకుల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. యోన్ విలువ పడిపోవడంతో అదే వస్తువును కొనడానికి ఇప్పుడు జపాన్ ప్రభుత్వం, కంపెనీలు ప్రజల గర్భంలో కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా మార్కెట్లో వస్తువుల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సాధారణ ప్రజలపై జీవన వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సాధారణంగా ఒక దేశ కరెన్సీ బలహీనపడితే ఎగుమతులు పెరగాలి, ఎందుకంటే ఆ దేశ ఉత్పత్తులు ఇతర దేశాలకు చౌకగా అందుబాటులోకి వస్తాయి. కానీ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం, సరఫరా గొలుసులో మార్పులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి కారణాలతో జపాన్ ఆశించినంత ప్రయోజనం పొందలేకపోతుంది. అంటే కరెన్సీ బలహీనపడడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాండ్ దిగుమతుల గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మందికి ఈ విషయం క్లిష్టంగా అనిపిస్తోంది, కానీ చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం, ఖర్చుల కోసం ప్రజల నుంచి లేదా పెట్టుబడిదారుల నుంచి అప్పు తీసుకుంటుంది. ఆ అప్పుకు బదులుగా బాండ్లు జారీ చేస్తుంది. ఈ బాండ్లపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎక్కువ వడ్డీ కోరితే ప్రభుత్వం కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జపాన్ పరిస్థితి అదే. 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ దిగుబడి దాదాపు 3 దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే ఇకపై ప్రభుత్వం కొత్తగా అప్పు తీసుకుంటే మరింత అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై భారీ భారం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. ఒక కుటుంబం ఇప్పటికే భారీ అప్పుల్లో ఉంది అనుకోండి. నెలకు వచ్చే ఆదాయంలో సగం అప్పుల వడ్డీకే వెళ్తుంది అనుకోండి. అదే సమయంలో బ్యాంకు వడ్డీ రేట్లు కూడా పెరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? జపాన్ పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. ఇప్పటికే ప్రభుత్వ అప్పులు ఆ దేశ జీడిపిలో 200% మించి ఉన్నాయి. అంటే దేశం ఏడాదిలో సంపాదించే మొత్తం ఆదాయం కంటే అప్పులు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో వడ్డీ రేట్లు పెరగడం అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరింత కఠినంగా మారడం. ఇప్పుడు మరో ప్రశ్న కూడా వస్తోంది. ఇన్ని సంవత్సరాలు జపాన్ ఎందుకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు? దీనికి కారణం బ్యాంక్ ఆఫ్ జపాన్ అనుసరించిన ప్రత్యేక విధానం. ప్రపంచంలోని చాలా దేశాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటాయి. జపాన్ మాత్రం ఎన్నో సంవత్సరాల పాటు దాదాపు 0% వడ్డీ రేట్లను కొనసాగించింది. దీనివల్ల కంపెనీలు చౌకగా రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వం కూడా తక్కువ వడ్డీతో అప్పులు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు అదొక బలంగా మారింది. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరగడంతో అదే విధానాన్ని కొనసాగించడం అసాధ్యమైంది. దీంతో బ్యాంక్ ఆఫ్ జపాన్ క్రమంగా వడ్డీ రేటును పెంచడం ప్రారంభించింది. ఇదే ఇప్పుడు మార్కెట్లలో కొత్త భయాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగితే అప్పులపై చెల్లించాల్సిన భారం పెరుగుతుంది. పెట్టుబడిదారులు పాత బాండ్లను విక్రయించడం ప్రారంభిస్తారు. కొత్త బాండ్లపై ఎక్కువ వడ్డీ కోరుతారు. ఫలితంగా ప్రభుత్వ రుణ వ్యయం మరింత పెరుగుతోంది. ఈ పరిణామం కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వం ఖర్చులు తగ్గించాల్సి రావచ్చు, పన్నులు పెంచాల్సి రావచ్చు, సంక్షేమ పథకాలపై కోతలు విధించాల్సి రావచ్చు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎందుకు భయపడుతోంది? ఎందుకంటే జపాన్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఒకటి. జపాన్ బ్యాంకులు,
పెన్షన్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అమెరికా, యూరప్, ఆసియా దేశాలు లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇప్పటి వరకు జపాన్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వారికి లాభదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు స్వదేశంలోనే మంచి వడ్డీ లభిస్తే విదేశాల్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకురావాలని వారు భావించే అవకాశం ఉంది. ఇదే ప్రపంచ మార్కెట్లకు అసలు ప్రమాదం. ఒకవేళ భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు జపాన్కు తిరిగి వెళ్లడం ప్రారంభిస్తే అమెరికా, యూరప్, ఇతర దేశాల్లో బాండ్ల మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాయి. అక్కడ కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మారవచ్చు. అంతర్జాతీయ రుణ వ్యయం పెరగవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరోసారి అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారతదేశానికి దీని ప్రభావం ఉంటుందా అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. ప్రత్యక్షంగా చూస్తే మనకు పెద్దగా సంబంధం లేనట్టే అనిపిస్తోంది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా పరస్పర అనుసంధానమై ఉంది. అమెరికాలో జరిగే పరిణామాలు భారత్ను ప్రభావితం చేసినట్లే జపాన్లో జరిగే పరిణామాలు కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గవచ్చు. డాలర్ బలపడితే రూపాయి ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో మార్పులు రావచ్చు. ప్రపంచ వాణిజ్యంపై కూడా కొంత ప్రభావం కనిపించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. జపాన్ వెంటనే ఆర్థికంగా కుప్పకూలిపోతుందని చెప్పడం సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే జపాన్ వద్ద ఇంకా భారీ విదేశీ ఆస్తులు ఉన్నాయి. అత్యంత అభివృద్ధి చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. బలమైన ఆర్థిక సంస్థలు ఉన్నాయి. ప్రజల్లో పొదుపు అలవాటు కూడా చాలా ఎక్కువ. అందువల్ల ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా జపాన్కి ఉంది. కానీ ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు మాత్రం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత క్లిష్టంగా ఉన్నాయని చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం జనాభా సమస్య. జపాన్లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. యువత సంఖ్య తగ్గుతోంది. పనిచేసే వయసులో ఉన్న జనాభా క్రమంగా తగ్గిపోవడం వల్ల ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. అదే సమయంలో పెన్షన్లు, వైద్య ఖర్చులు, సామాజిక భద్రతపై వ్యయం పెరుగుతోంది. ఇది కూడా ప్రభుత్వ అప్పులను పెంచుతున్న ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక రాజకీయ నిర్ణయాలు కూడా కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీలతో ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలా, లేక ఖర్చుల్ని తగ్గించి అప్పులు నియంత్రించాలా, ప్రజలపై పన్నులు పెంచాలా, లేక అభివృద్ధికి మరిన్ని రుణాలు ఇవ్వాలా? ఈ నిర్ణయాలే రాబోయే సంవత్సరాల్లో జపాన్ భవిష్యత్ నిర్ణయించనున్నాయి. మొత్తానికి చూస్తే ప్రస్తుతం జపాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ఒకవైపు 40 ఏళ్ల కష్టానికి పడిపోయిన యోన్, మరోవైపు 3 దశాబ్దాల గరిష్టానికి చేరిన ప్రభుత్వ బాండ్ దిగుబడులు, జీడీపీని మించిన ప్రభుత్వ అప్పులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న కేంద్ర బ్యాంక్ విధానాలు, ఇవన్నీ కలిపి ఒక కొత్త ఆర్థిక పరీక్షను జపాన్ ముందు నిలబెట్టాయి. ఈ పరీక్షలో జపాన్ ఎలా నిలబడుతోంది అనేది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా అత్యంత కీలకంగా మారింది. రాబోయే నెలల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల స్పందన, ఇవన్నీ ప్రపంచ మార్కెట్ల దిశ నిర్ణయించే అవకాశం ఉంది. మరి సంక్షోభాన్ని జపాన్ విజయవంతంగా అధిగమిస్తుందా, లేక ప్రపంచం మరో భారీ ఆర్థిక ప్రకంపనలను చూడబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణలు, ప్రపంచ వ్యాపార వార్తలు, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక పరిణామాలపై లోతైన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.